ఇప్పుడు రాకేష్ మాస్టరు నీ గురించి చాలా చాలా కామెంట్లు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో ఏది తెలిసినా నువ్వు ఆయన దొబ్బేసినావు, ఆయన పిల్లలని పెళ్ళాన్ని దూరం చేసినావు. పండబెట్టిందే నువ్వంట. నువ్వు మాట్లాడుకుంటే ఊరుకో మధ్యలో ఈడేవుడు. అరే స్కూల్ మాస్టర్ కాదురా, డాన్స్ మాస్టర్. కాదు కాదు, ఈమె చూసినాక అది కూడా మానేసిండు. ఈ అంతగత్యం చూసినాక మళ్ళీ నువ్వే అలా అంటే అందరూ ఎలా ఉంటారు అమ్మా. అక్కడ కామెంట్లు వస్తున్నాయి, దీని వయసుకు అవసరమా, ఈడ అవసరమా, వాడిని సర్వ నాకింది, సంఖ నాకిచ్చింది, వాడిని సంసారం. నేను నాకేనో లేదు, పైన సర్వేశ్వరుడు తెలుసు, పార్వతి తెలుసు, పరమేశ్వరుడు తెలుసు. నేను నాకిన మళ్ళీ వాళ్ళ గోతులో తెలిపోయింది, అంతే కదా. ఇగో చెల్లె, నువ్వు అన్నంత మాత్రాన జనాలు నమ్మరు. నమ్మకపోతే మానేని. జనాలు వచ్చి నేను చూసి ఏమన్నా మాట నువ్వు రూపాయి నోట్లో పెడతారా, ఒక రూపాయి నాలుగు భోజనం తినే నువ్వు రూపాయి పెడతారా చెప్పు ఒకసారి. ఇంకోటి, రేపు నువ్వు నేనే ఒకటవుతాం, వాళ్ళందరూ పోతారు బయటికి, అర్థమైందా. అది తెలుసుకో. వాళ్ళు అన్నారు కదా నేను కూడా డింగ్ 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 అనుకో చెల్లె. మన ఇద్దరం చూడు ఎంత బాగున్నావు, లక్ష్మీ పార్వతిలా ఉన్నాం. నిజమా? నిజం నిజమే. ఇందులో లక్ష్మీవతి పార్వతీవతే. నేను లక్ష్మిని, నువ్వు పార్వతి. నువ్వు వరాలు ఇస్తావు, నేను లక్ష్మిని ఇస్తా. సరే ఇయ్య 10 లక్షలు తర్వాత ఇంటికి వెళ్ళకి ఇస్తాను. కానీ మరి రాకేష్ మాస్టరు మరి చచ్చిపోయినప్పుడు ఏమన్నా నువ్వు దగ్గరుంటివా లేకుంటే ఏడుకోయినావు? ఆయన చచ్చిపోతారన్నగా నాకు అరటకు మొదలైంది చెప్పి. నువ్వు పక్కనే ఉన్నావా? ఇదే యాక్టింగ్ చేసినవాడా? అలాగే అలాగే నేను అలాగే చెప్తాను యాక్టింగ్, అంతే కదా. నవ్వుతే బతకాలి, అందుకే నేను యాక్టింగ్ చెప్తాను. మీరు అందరూ వీళ్ళందరినీ కూడా అని చెప్తున్నారు కదా, యాక్షన్ చేస్తే అందరు నవ్వుతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాపం మాస్టర్ కూడా సచ్చిన స్వర్గం అయిండు. ఆయన కూడా ఏంటంటే కామెంట్లలో ఏం చెబుతుండే, ఫుల్ తాగిండు, తాగే హార్ట్ అటాక్ వచ్చింది. కరెక్టే, అవునా? తాగాడు, అన్ని పోయినాయి అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. నువ్వు నేను చేయగలిగింది ఉన్నది. ఎవరు తాగమన్నారు పేకల వరకుని, ఎవరు తాగమన్నారు పేకల వరకుని ఏమంటే ఆఫ్ చేస్తుంది. మరి నా దగ్గర లేదు కదా. ఇగో ఫ్యామిలీని దూరం చేసినామంట, పిల్లలను దూరం చేసినామంట, ఆ ఫికర్ తోనే మంది ఎక్కువైందంట. నేనంటుంది కాదు చెల్లా, వాళ్ళు అంటున్నది వాళ్ళకే చెబుతున్నాను నేను. మరి చెప్పు, నీ నోట చెప్పు ఒకసారి. కాదు, ఆయన ఎప్పుడు కూడా డ్రింక్ కి నెంబర్ 1 హైదరాబాద్ లో ఎవరంటే డ్రింక్ కి రాకేష్ మాస్టర్ నెంబర్ 1, ముద్దరు బుద్ధిని రాకేష్ మాస్టర్, డాన్స్ కి నెంబర్ 1 రాకేష్ మాస్టర్. అర్థమైందా? అవును చెల్లా. ఏ బ్రాండ్ తాగుతున్నామా మరిది? ఏ బ్రాండ్ అంటే ఏం చెప్పను, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఏం గుర్తుంటుంది చెప్పు? మెన్షన్ హౌసా? ఏమా అంత కూడా నీకు రాదు, తెచ్చు నాకు పన్నుడు పోయి నీకు పన్నుడు, ఇంకేమవుతుంది మాటలు. అదే అంటారు మెన్షన్ హౌస్. సరే సరే, కానీ ఇంకొకటి అడగాలనుకున్నా చెల్లి. ఇప్పుడు ఎలా జరిగింది అడుగుతావా? నేను అడుగుతున్నాను అక్క, నువ్వు అడుగు. నాకన్నా ముందు నువ్వే ఉన్నాక నేనేం అడగాలి? క్వశ్చన్లు అడగడానికి నేను వచ్చిన, మరి నువ్వే చెప్తున్నా. మరి ఫస్ట్ నైట్ ఎట్లా జరిగింది? నువ్వు గుర్తు చేసావు కాబట్టి అడుగుతున్నా. నా తప్ప? మరి అవును చెల్లా, ఫస్ట్ నైట్ లో ఎన్ని కాసులు కొన్నావు, ఎప్పుడు కొన్నావు, ఏ బావు ఇచ్చాడు? ఏ బావు ఇవ్వలేదు, బావ కొరకే కొన్నానే. పనికి మాలిందానా? కాదు చెల్లా, ఫస్ట్ నైట్ అప్పుడు నువ్వు ఈ చీరని కట్టుకున్నావా, లేకపోతే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకున్నావా, చీర కట్టుకున్నావా, లేకపోతే లంగవని వేసుకున్నావా, నా లెక్క పరికిని వేసుకున్నావా, ఏది వేసుకున్నావు చెప్పు? ఏ వేసుకోవాలి మొత్తం ఇప్పేసి. ఎందుకురా నీకు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు?